కొన్నిసార్లు బయట వాళ్ళ నుంచి మనకు కలిగే ఇబ్బందుల కంటే సొంత వారి నుంచి మనకు ఎదురయ్యే ఇబ్బందులు చాలా కష్టాలను తీసుకొస్తూ ఉంటాయి. యోసేపు జీవితంలో చూసినప్పుడు సొంత అన్నదమ్ములే, కాపాడాల్సిన వారే, హక్కును చేర్చుకోవాల్సిన వారే యోసేపును చంపాలని చూసి గోతిలో పడేసి అమ్మేశారు. మరి అలాంటప్పుడు యోసేపుని దేవుడు విడిచిపెట్టాడండి? ఎంత మాత్రము యోసేపుని దేవుడు ఎడబాయలేదు, విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా సొంత వారితోనే నీ కష్టాలు ఎదురవుతూ ఉన్నాయా? అనేక మంది నిన్ను బాధలకు గురి చేస్తూ ఉన్నారా? నిన్ను దిగజార్చాలని, ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఆనాడు యోసేపుకు తోడై ఉన్న దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది నిన్ను బాధ పెట్టాలని చూసినా, గాయపరుస్తూ ఉన్నా దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ఆయనకు తెలియచేయి. ప్రతి విషయాన్ని కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో పెట్టు. ఆనాడు యోసేపు తన అన్నదమ్ముల మీద పగ తీర్చుకోలేదు కానీ తన కష్టాన్ని, తన కన్నీరుని దేవుని పాదాల వద్ద పెట్టి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రతి కష్టాన్ని కూడా నువ్వు దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయగలిగితే ఆనాడు యోసేపుని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన హెచ్చించి బలపరుస్తారు.